చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని జిల్లా కలెక్టర్ కేంద్రాల ముందర విశ్వ హిందూ పరిషత్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మరి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం ఏమనగా సింహాచలం భూములు అనాక్రాంతం అయినవని విశ్వ హిందూ పరిషత్ దృష్టికి రావడం జరిగింది. మరి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము విచారణ చేసినట్లయితే దగ్గర మరి విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం రూరల్ చుట్టుపక్కల గ్రామాల్లో దగ్గర 370 ఎకరాలు అనాక్రాంతానికి గురయ్యి ప్రభుత్వము మసీదులకు, చర్చిలకు, ఇండ్లకు, షాపులకు మరి అనాక్రాంతం చేయబడిందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్కి సమాచారం ఉంది. అలాగే మరి అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కానీ అలాగే అక్కడ ఉండే కలెక్టర్ గారు కానీ వాళ్ళ ఉత్తర పత్రము ద్వారా కూడా మేము సమాచారం తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈ అనాకాంతమైన భూములు ఈ కూటమి ప్రభుత్వము దేవాలయానికే చెందేటట్టు చూడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. మరి అటు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయ భూములు కాపాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందని చెప్పేసి మీ మీడియా ద్వారా కూడా ఈ హిందూ సమాజాన్ని అందరినీ కూడా మేల్కొల్పోయి మరి అందరినీ కూడా సంఘటితం చేసి దేవాలయ భూములను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి కాపాడుకోవడానికి మరి ఇదే సంవత్సరము జనవరి 5వ తారీఖున గన్నవరం విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 5 లక్షల జనాభాతో స్వచ్ఛంగా కూడా మహా స్వామీజుల ఆధ్వర్యంలో ఈ దేవాలయాలన్నీ కూడా మరి స్వయం ప్రతిపాదికమైన హిందువులకే ఉపయోగపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మా ఎండోమెంట్ దేవాలయాలు కూడా మరి ఆలోచన చేసి అనాక్రాంతం కాకుండా చూడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.